హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరా. కూటమి ప్రభుత్వం ఏది చేసినా అందుట్లో డబుల్ డబుల్ బెనిఫిట్స్ కనిపిస్తా ఉంటాయి. ఎవరికి? వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, టీడీపీ వారికి మాత్రమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే నోటితో స్వతహాగా చెప్పారు. తెలిసో తెలియక కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ అభిమానులకు కానీ ఎటువంటి సహాయం చేయకూడదంటూ పాపం చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది. అయితే ఈయన డబుల్ డబుల్ ఏ విషయంలో చేస్తారంటే కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు టీడీపీ వారికి బెనిఫిట్ కలిగే విధంగా అన్ని డబుల్ డబుల్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు బెల్ట్ షాపులు చూసుకోండి, మద్యం షాపులు వాళ్ళ నాయకులకు మాత్రమే డబుల్ డబుల్ ఒక్కొక్కరికి 5, 6, 7, 8 కూడా ఇచ్చిన సందర్భాలు. అదే విధంగా ఇసుక తవ్వుకున్నాడుకి తవ్వుకున్నంత వేసుకుంటూ వెళ్ళటమే. అదే విధంగా గ్రావెల్ కానీ, ఈ స్టోన్స్ కానీ ఏవైనా కూడా సున్నపురాయి కానీ ఏదైనా కూడా వాళ్ళు ఇష్టానుసారంగా తవ్వుకోవాలి, లేదంటే అక్కడికి దందాలు చేసుకోవాలి. ఇది జరుగుతూనే ఉంది. అయితే రెట్టింపు సంక్షేమం అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఈ మధ్య కాలంలో కూటమి నాయకులు. అది చూస్తే దేంతో నవ్వాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 ఉండాలి కదా అందరికి. వాళ్ళకున్నట్టు ఎవరికి 2 ఇక్కడ లేవు. కాబట్టి దేంతో నవ్వాలో అర్థం కాక ఒకదాంతోనే నవ్వుతున్నారు. అదేంటో అనేది మీ ఇష్టం. మీరు దేన్ని పెట్టుకుంటే అది. అయితే రెట్టింపు సంక్షేమం అంటూ వాళ్ళకటి పోస్టర్ రిలీజ్ చేశారన్న కదా. అందుట్లో అసలు ఒక కుటుంబానికి 2,32,320 రూపాయలు అందినట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఏంటది అంటే ఒకసారి చూడండి, నేను చెప్తా. రైతు నేస్తం ఒక్కొక్కరికి 20,000 వేసారంట. వేసారా రైతు నేస్తం? ఎవరికైనా పడిందా? పడలేదు కదా. ఆహా. అయితే ఇందుట్లో అన్నా క్యాంటీన్స్ అంట. అన్నా క్యాంటీన్స్ లో మనిషికి ఒక కుటుంబానికంట 1,29,600 రూపాయలు బెనిఫిట్ వస్తుందంటూ కిందను చూసుకుంటే కింద మీకు చూపించడం. అంటే అన్నా క్యాంటీన్ లో రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర అన్నా క్యాంటీన్ లో తినే కుటుంబాలు ఎన్ని ఉంటాయి? మొత్తం కలిపినా కూడా 10,000 కుటుంబాలు ఉంటాయా? ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ మొత్తం 3 అక్కడే తినేవాళ్ళు. ఇంట్లో ఏం వండుకోకుండా తినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు ఎవరైనా ఉన్నారా అలా? ఎవరు ఉంటారు. కానీ దాన్ని లెక్కేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అందరికీ ఆపాదిస్తూ కుటుంబానికి 1,29,600 అన్నా క్యాంటీన్ ద్వారా లబ్ధి పొందారు అని చెప్తున్నారు. హరే కృష్ణ ట్రస్ట్ ఇచ్చేదాన్ని కూడా ఇలా అకౌంట్లో వేసుకుంటున్నారు. చెత్త పన్ను రద్దు అంటే 27 రూపాయలు అంట. 5 సంవత్సరాలకి గాను అయిపోయింది. అది తల్లికి వందనం 15,000 అంట. ఎవడేసాడు 15,000 తల్లికి వందనం? తల్లికి వందనం నిజంగా 15,000 ఎవరికన్నా వేసాడా? వేయలా. 13,000 వేస్తున్నారు. ఆ తల్లికి వందనం కింద వీళ్ళు 30,000 ఇచ్చారంట. తల్లికి వందనం కింద ఇద్దరుంటే ఇద్దరు 30,000 ఇచ్చారు. ఇంకోటి ఉచిత గ్యాస్ ఇక్కడ ఏం లేదు. ఉచిత గ్యాస్ 1,700 ఇచ్చారంట. ఉచిత గ్యాస్ నిజంగానే ఎంతమందికి ఇచ్చారండి? ఒక్కసారి ఇచ్చారు పోయిన సంవత్సరం అంతా. ఈ సంవత్సరం ఇంకా ఇవ్వలేదు కదా. ఆ ఉచిత గ్యాస్ 1,700 అంట. నిజంగా వేసారా? లేదు కదా. అది మోసం. మళ్ళీ ఇద్దరు చదువుకునే పిల్లలకి 26,000 అంట. కింద మరి తల్లికి వందనం ఏంటి, పైన చదువుకునే పిల్లలకి ఏంటి? నాకు అది అర్థం కాలేదు. ఏం రాస్తారు మీరు? బుర్ర పెట్టే చేస్తున్నాడే ఆవిడన్న ఇది. తల్లికి వందనేమో 15,000 అంట. ఇద్దరుంటే 30,000 వచ్చింది. ఇద్దరు చదువుకునే పిల్లలకి 26,000 అంట. మరి అదేంటి? ఇలా చెత్త చెదారాలు ప్రజల్లోకి తీసుకొచ్చి మోసం చేయాలని చూడకండి. ఎందుకంటే మనిషికి 15 రూపాయలు బయట భోజనం టిఫిన్ చేస్తే 15, 150 రూపాయలు ఇద్దంట. రోజుకి లబ్ధి 135 రూపాయలు. 20 రోజులు వేసుకున్న 2,700 రూపాయలు. 12 నెలలకి 36,000 లబ్ధి. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి కలిపి 1,29,600 రూపాయలు మీరు సంవత్సరానికి ఈ అన్నా క్యాంటీన్ లో తింటున్నారండి. సిగ్గుండాల. అన్నా క్యాంటీన్ లో తినేది ఎవరు అనేది కూడా తెలియదు. కుటుంబాలు బొచ్చలు తీసుకుని వెళ్ళి అన్నా క్యాంటీన్లు తినొస్తారా ఏంటి? కొద్దిగా కూడా పొరలేకుండా ఎవరున్నారు? ఎక్కడున్నారు? మీ అన్నా క్యాంటీన్లు ఎన్ని ఉన్నాయి? అన్నా క్యాంటీన్లో తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిపిన 10,000 మంది లేరు. 10,000 మంది వేసుకుని ఇక్కడ 10,000 కోట్లేగా అవుతుంది. అది కూడా శ్రీకృష్ణ ట్రస్ట్ ఎక్కడి నుంచో వస్తుంది కదా. మీకేంటి దాంట్లో డబ్బు? మీరు కొనేది తక్కువ రేటుకే కదా అక్కడ. అదంతా మోసంతో కూడిన మొత్తం కూటమి ప్రభుత్వం చేయటంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి తీసుకెళ్తంలో దిట్ట. అందుకే ఇట్లాంటి చెత్త లాజికల్తో మొత్తాన్ని పెడుతూ ఉంటారు. నిజం చెప్పండి, తల్లికి వందనం ఏంది, మళ్ళీ ఇద్దరు పిల్లలు చదువుకునే వాళ్ళకి ఏంటి? 2 ఒకటే కదా. ఇలా అబద్ధాలు చెప్పడంలో తప్పుడు అకౌంట్లు చూపించడం వీళ్ళే చాటి. వీళ్ళ తర్వాత ఎవరైనా వీళ్ళకి రారు, ఎవరు పోటీ. అదనమాట విషయం. మీకు అర్థమైతే కింద కామెంట్ చేయండి. దీన్ని 10 మందికి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సెండింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.